అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు శ్రీకృష్ణ సందేశంలో మిమ్మల్ని చులకనగా చూసిన వారిని ఈ విధంగా బుద్ధి చెప్పండి. అది ఏంటో ఇప్పుడు ఈ కృష్ణ సందేశంలో చూద్దాం. ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు, ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. ఈరోజు మీరు శక్తివంతంగా ఉండొచ్చు, కానీ సమయం మీకన్నా శక్తివంతమైనది అని గుర్తుంచుకోండి. ఏటికి వరదకి వచ్చినా, అలాగే నోటికి దురద వచ్చినా ఎప్పుడు దేన్ని ముంచుతాయో ఎవరికీ తెలియదు కదా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మిత్రమా. అలవాటు సరిగ్గా లేకుండా ఉంటే ఎంతటి ధనవంతుడైనా సరే భిక్షగాడిగా మారాల్సిందే. నువ్వు బలమైన నిర్ణయం తీసుకోకపోతే నీ భవిష్యత్తు చాలా బలహీనపడిపోతుంది. నీ గెలుపు నీకే ఆనందాన్ని ఇవ్వలేకపోతే అది అసలు గెలిపే కాదు. ఒక వ్యక్తి హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం అతని వ్యక్తిత్వంలో కనపడుతుంది. అనుమానంతో బ్రతికే వ్యక్తికి ఈ ప్రపంచంలో ఎంత వెతికినా కూడా మనశ్శాంతి అనేదే దొరకదు. మీరు కోపంలో ఉన్నప్పుడు ఎక్కువగా మౌనాన్నే వహించాలి. ఎందుకంటే ఆ సమయంలో మీ నోటి నుండి వచ్చేవి మాటలు కావు, మారణ ఆయుధాలుగా ఉంటాయి. మీరు చెప్పుడు మాటలు వింటే మీ జీవితాన్ని మీరే స్వయంగా నాశనం చేసుకున్నట్లే అవుతుంది. ఏ వ్యక్తికైనా సంస్కారం అనేది పుట్టుకతోనే రాదు. తల్లిదండ్రుల పెంపకం, పెరిగే వాతావరణం, గురువుల బోధన, అలాగే సమాజం యొక్క తీరును బట్టి ఆ వ్యక్తికి సంస్కారం అనేది అలవాటవుతుంది. అర్థం చేసుకోలేని బంధం ఉన్నంతకాలం ఎన్ని సంపదలు ఉన్నా వ్యర్థమే. అది స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, మరియు ఇతర భార్యాభర్తల బంధం కావచ్చు. మనకు పుస్తకాలు జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాయి, కానీ ఆ జ్ఞానాన్ని ఎలా వాడాలలో మనకే వదిలేస్తాయి. మీ గుండె ధైర్యం మీ కష్టం నుండి బయట పెట్టేదిగా ఉంటే అప్పుడు మీరే ముందుకు సాగగలరు. మనం అర్థం లేకుండా ఆవేశపడకూడదు, అది అనేక సమస్యలకు దారితీస్తుంది. అలాగే ఆలోచించకుండా ఏ నిర్ణయం కూడా తీసుకోకూడదు, అది అనేక బాధలకు కారణమవుతుంది. ఎక్కడైతే అహంకారం ఆరంభమవుతుందో అక్కడే పతనం కూడా ప్రారంభమవుతుంది అని గుర్తుంచుకోవాలి. వ్యక్తిత్వం లేని మాట, మానత్వం లేని ప్రేమ, స్థిరంగా లేని వాళ్ళ సలహా నమ్మితే జీవితంలో మిగిలేది దుఃఖం, విషాదం మాత్రమే. మనం శిఖరాగ్రికి ఎక్కేటప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్క తప్పడడుగు కూడా మనల్ని పాతాళానికి పడవేయచ్చు. జ్ఞానం అనేది సంపాదిస్తే వచ్చేది కాదు. అజ్ఞానం విడిచిపెడితేనే దానంతటా జ్ఞానం అదే వస్తుంది. నువ్వు ఎప్పుడు ఓడిపోతావా, నువ్వు ఎప్పుడు పడిపోతావా అని నీ శత్రువుల కంటే కూడా నీ వాళ్ళు అనుకున్న వారే ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఎవరు నీ వాళ్ళు జాగ్రత్తగా ఉంటూ. ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి, నవ్వు వచ్చినప్పుడు నలుగురితో కలిసి నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు, ఒక్కరే నవ్వితే పిచ్చివారంటారు. ఏ బంధమైనా అద్దంలా ఉండాలి, లేకపోతే నీడలా ఉండాలి. ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు. ఇక నీడంటారా, నీడ మిమ్మల్ని వదిలి ఎప్పటికీ వెళ్ళదు. నువ్వు పలికే ప్రతి మాట కూడా ప్రేమతో ఉండాలి, అంతేకాని నటనతోనో నాటకంతోనో ఉండకూడదు. మీరు గెలిచాక మీతో నడిచే వాళ్ళకంటే నీ గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తిగతంగా ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఎదుటివారికి సాయం చేసేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు. మనం కష్టపడకుండా కేవలం అదృష్టం మీద మాత్రమే ఆధారపడితే 100 జన్మలెత్తినా కూడా గెలవలేరు. చెప్పేవాళ్ళు తెర తీయలేరు, అనేవాళ్ళు ఆదుకోలేరు, వినేవాళ్ళు విలువ ఇవ్వరు, ఎవ్వరికి ఎవ్వరూ ఏమీ చేయరు, చేసినట్లు నటిస్తారు అంతే.
నువ్వు ఇష్టంతో చేసే పని నీలోని శక్తిని పెంచుతుంది. నువ్వు కష్టంగా చేసే పని నీలోని శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ప్రతీదీ ఇష్టంతో చేయడానికి ప్రయత్నించాలి. నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే మనం కూడా అర్థమవుతుంది. అదే నమ్మకం లేనప్పుడు ప్రతి మాట అపార్థమే అవుతుంది. మీరు బాధ్యత తీసుకోకుండా ఎప్పటికీ గెలవలేరు. బాధ్యత తీసుకుంటే ఎప్పటికీ ఓడిపోరు. ఈ సమాజంలో చాలామంది మంచివాళ్ళు ఉన్నారు అనేందుకు సాక్ష్యం వాళ్ళు చేసిన తప్పులకు ఏ సాక్ష్యమూ లేకపోవడమే. పరిచయం లేని మనిషి ఆపదలో ఉన్నప్పుడు సాయం చేయడమే నిజమైన మానవత్వం. ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం ఉంటుంది. ప్రతి సమస్య వెనుక ఒక సమాధానం ఉంటుంది. ప్రతి దుఃఖం వెనుక ఒక సుఖం ఉంటుంది. ఎప్పుడూ ఉంటాయి ఇవి. చింతించవద్దు. నువ్వు తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు. నీకు తెలిసినంత, అవసరమైనంత మాట్లాడమే గొప్ప విషయం. ఉదాహరణకు ఇవ్వడం చాలా తేలిక, ఉదాహరణగా నిలవడం చాలా కష్టం. మీ కష్టంలో భాగం పంచుకోలేని మిత్రుడు మీ విజయంలో భాగంగా మారతాడని ఎప్పుడూ అనుకోకండి. స్నేహాన్ని నటించే మోసగాడి కన్నా ద్వేషాన్ని చూపించే శత్రువులు 100 రెట్లు మేలు. నిజమే కదా? మీ బాధల నుండి మీరు ఎలా బయటపడాలో ఆలోచించండి. అంతేకాని ఎదుటి వారికి చెప్పడానికి కాదు. ఎందుకంటే ఒకరి బాధలు ఒకరు ఎప్పటికీ తీర్చలేరు కాబట్టి. మిమ్మల్ని ఇష్టపడే వారికి మీరేంటో చెప్పనవసరం లేదు. మీరంటే ఇష్టం లేని వారికి మీ గురించి ఎంత చెప్పినా అర్థం కాదు. విషాన్ని ఎన్నిసార్లు వడపోసినప్పటికీ అది అమృతం అస్సలవదు. అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వారికి నీ గురించి ఎంత చెప్పినా వృధానే. మీరు గెలుపు బాటలో ప్రయాణించేటప్పుడు ఎందరో గమ్యం మెరుక నెలగొరిగిన వాళ్ళు ఉంటారు. వారికి మీరు మధ్యలోనే ఆగిపోకూడదు. ఎందుకంటే గెలుపు బాట ఎప్పుడు కూడా ఓటమిలతోనే నిండి ఉంటుంది. మీరేంటో ఒకరికి తెలియాలి అంటే సాయం చేసి చూడండి. ఒకరేంటో మీకు తెలియాలి అంటే సాయం అడిగి చూడండి. మీ ఆనందం పంచుకునే వారికంటే మీ బాధను పంచుకునే వారికే మీరు ఎక్కువ విలువ ఇవ్వాలి. మీ యొక్క కలలు మిమ్మల్ని బాధ పెట్టడం లేదు అంటే అవి మీరు సాధించేంత పెద్దవి కావని అర్థం చేసుకోవాలి. మీరు ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నిటినైనా వదిలేసనే ఉన్న ప్రశాంతతైనా మిగిల్చుకుంటున్నారు. అసాధ్యమైన దానిని ఆశించండి. కనీసం అత్యున్నతమైనదైనా మిగులుతుంది. మీరు చేసే తప్పులను మీ మొహం మీదే చెప్పేవాడు నిజమైన స్నేహితుడు. ఈ విషయం మీరు ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. డబ్బుతో చేసేది మాత్రమే సాయం కాదు. మంచి మనసుతో చేసేది కూడా, 4 మంచి మాటలు కూడా ఎదుటివారి జీవితంలో వెలుగు నింపుతాయి. అది సాయం లెక్కే. నీకు ఎలాంటి పరిస్థితి, నీకు ఎలాంటి కష్టాన్ని, ఎలాగే సమస్యలను ఏ వచ్చినా నువ్వే పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడవద్దు. నిన్ను మెచ్చుకునే వారందరూ కూడా నీవారు అని, తిట్టేవారందరూ పరాయి వారని అనుకోవద్దు. ఏ మెప్పు వెనక ఏ మోసం ఉందో, ఏ తిట్ల వెనక ఎంత ప్రేమ ఉందో గ్రహించు. మీరు నేర్చుకోవటానికి సిద్ధంగా లేకపోతే మిమ్మల్ని ఎవరు కూడా బాగు చేయలేరు. మీరు నేర్చుకోవటానికి సిద్ధంగా ఉంటే మిమ్మల్ని ఎవ్వరు కూడా విజయం వైపు ఆపలేరు. మనిషి ఉన్నతంగా ఎదగడానికి కావలసిన ముఖ్యమైన 7 విషయాలు. 1. ఉన్న దాంట్లో సర్దుకుపోవడం. 2. ఓటమిలో కృంగిపోకుండా ఉండడం. ఇక 3. పేదరికంలో నిజాయితీగా ఉండడం. 4. మాట తీరును సరళత్వం. 5. కోపంలో కూడా ఓపికగా ఉండటం.
ఇక 6వది కష్టాలను తగ్గించుకోగలిగే శక్తి కలిగి ఉండడం. ఇక 7వది ప్రతి మనిషిని గౌరవించటం. ఏ పరిస్థితుల్లోనైనా శాంతంగా ఉన్నవాడే ఏదైనా సాధించగలడు. సానుకూల ఆలోచనలు ఉన్నవాడికి ఆనందం ఎప్పుడూ నీడలా ఉంటుంది. మీకు విలువ ఇచ్చే వారితో వినయంగా మాట్లాడండి. మిమ్మల్ని విమర్శించే వారితో మీరు ఏమీ మాట్లాడకండి. మీ విజయమే వారికి సమాధానం చెప్తుంది. గతాన్ని తలుచుకొని బాధపడవద్దు. భవిష్యత్తుని నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి. మీరైనా మిమ్మల్ని ఎంత అవమానించినా సరే అధైర్యపడవద్దు. తలెత్తుకొని ముందుకు అడుగు వేయండి. మీ చిరునవ్వే మీ శత్రువుని బాధ పెట్టే పెను ఆయుధమని ఎప్పటికీ మర్చిపోకండి. మీకు నచ్చని మనిషి గురించి మాట్లాడవద్దు. ఇష్టం లేని వ్యక్తిని తలుచుకోవద్దు. నిన్ను చులకనగా చేసిన వారిని అస్సలు పట్టించుకోవద్దు. అప్పుడే నువ్వు పూర్తి ఆరోగ్యంగా ఉంటావు, ప్రశాంతంగా ఉంటావు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు, కానీ వ్యక్తుల మనసులే క్షణాలలో మారిపోతూ ఉంటాయి. నిజమే కదా? అలిస్తే వరకు ఆడినట్లయితే అది ఆట, గెలిచే వరకు చేసినట్లయితే అది యుద్ధమా? చచ్చేంత వరకు బతికినట్లయితే అది జీవితం. నిజాన్ని మార్చే శక్తి ఈ సమాజంలో ఎవ్వరికీ లేదు, కానీ సమాజాన్ని మార్చే శక్తి మాత్రం నిజానికి ఉంది. కల్మషం పెట్టుకొని కాశీకి వెళ్ళినా సరే మనిషి బ్రతుకు ఏమాత్రం మారదు. ఒక ఆలోచన అగాధంలోకి నెట్టేస్తుంది, ఒక ఆలోచన ఆకాశానికి ఎత్తేస్తుంది. ఏదైనా సరే నీ ఆలోచన విధానాన్ని బట్టే మారుతూ ఉంటుంది. ఇతరుల్ని ఏడిపించటం ఎలాగో నీకు తెలిస్తే నిన్ను ఏడిపించటం ఎలాగో ఆ భగవంతుడికి తెలుసు. ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం ఔదార్యం అవుతుంది. అవసరమైన దానికంటే తక్కువ తీసుకోవడం గౌరవం అవుతుంది. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండండి. తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండండి. పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండడం నేర్చుకోండి. మీరు నేర్చుకున్నదంతా మిమ్మల్ని పైకి తెస్తాయి, ఎప్పటికీ కిందకు పడేలా అస్సలు చేయవు. గెలిచిన వాళ్ళు నీతులు చెప్తారు, ఓడిన వాళ్ళు అనుభవాలు చెప్తారు. గెలిచిన వాళ్ళతో నీతులు చెప్పించుకోవడం కన్నా ఓడిన వాళ్ళతో అనుభవాలు చెప్పించుకోవడం చాలా మంచిది. మీకు కోపం వచ్చే ప్రతి క్షణం అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే 1000 క్షణాలను తప్పించుకోవచ్చు. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. ఆత్మవిశ్వాసాన్ని వీడకుండా ఉంటే జీవితంలో తప్పక గెలుస్తారు. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.